Hi, hello, namaste. Here is the review of the film Kalki 2898 AD. సినిమా చూసాను భయ్య. సినిమా చూసి చెప్పాలంటే ఒక్కటే మాట, మ్యాడ్ మ్యాడ్ స్టఫ్ అంతే. చాలా అంటే చాలా బాగుంది. అండ్ మూవీ గురించి ఇంకా చాలా మాట్లాడుకోవాల్సి ఉంది. కానీ దానికంటే ముందు మీరు నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మూవీ ముచ్చట్లు రివ్యూస్. అండ్ ఇప్పుడు కలికి మూవీ గురించి మాట్లాడుకుందామా. అండ్ సినిమా చూసాక చెప్పాలంటే భయ్య చాలా అంటే చాలా బాగుంది. ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్క డైమండ్ లా ఉంది. అండ్ ఆ ఓల్డ్ బిల్డింగ్, ఆ మ్యూజిక్, ఆ సెట్టింగ్, ఆ సినిమాటోగ్రఫీ, ఆ డైరెక్షన్ చాలా అంటే చాలా బాగుంది. అండ్ కల్కి 2898 AD మూవీ స్టోరీ విషయానికి వస్తే, మీ అందరికీ తెలుసు, నేను కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు. బట్ ఈ మూవీలో కొత్తగా ఏమైనా ఉందంటే మాత్రం ఆ ఓల్డ్ బిల్డింగ్ మాత్రం చాలా అంటే చాలా బాగా రాసుకున్నారు ఈ స్టోరీని. అండ్ నీట్గా ప్రజెంట్ చేశారు నాగశ్విన్ అన్న అండ్ టీమ్. మూవీలో ప్రతి ఒక్క క్యారెక్టర్ ఇంట్రడక్షన్తో పాటు వాళ్ళ మోటో అండ్ వాళ్ళ ఆర్క్ కూడా చాలా బాగుంది. అశ్వత్థాముడు అండ్ తను కాపాడిసిన ప్రాణాన్ని జన్మనిచ్చే దీపికా పదుకొనే క్యారెక్టర్. అండ్ దీపికా పదుకొనే క్యారెక్టర్ సుమతి క్యారెక్టర్ని పట్టుకోవాలనుకునే బౌంటీ హంటర్ క్యారెక్టర్లో ప్రభాస్ అన్న. కానీ వీళ్ళందరినీ శాసించాలనుకునే క్యారెక్టర్లో కలిపురుషుడి క్యారెక్టర్లో కమల్ హాసన్ గారు. ఇదే స్టోరీ, వీళ్ళ నలుగురి మధ్యనే మెయిన్ స్టోరీ నడుస్తుంది. అండ్ సినిమా స్టార్ట్ అవడమే కురుక్షేత్ర యుద్ధం నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ కురుక్షేత్ర యుద్ధంతోనే ఎండ్ అవుతుంది మూవీ. పార్ట్ 1 అనేది అందరికీ, ఇది పార్ట్ 2 కూడా ఉంది. సినిమాటిక్ యూనివర్స్ కూడా బిల్డ్ చేశారు ఈ మూవీని. కల్కి వరల్డ్ అనేది చాలా గ్రాండ్గా బిల్డ్ చేశారు. అండ్ ఈ నలుగురి మధ్య జరిగే స్టోరీనే కల్కి మూవీ అనే మనకి క్లారిటీ వచ్చింది. అండ్ ఎలా ప్రొసీడింగ్ చేశారంటే, కలిపురుషుడికి కాశీ నగరంలో ఉంటూ ఉంటాడు. అండ్ భూమి మీద చివరి నగరంగా కాశీ మిగిలింది. అండ్ మొదటి నగరంగా కూడా కాశీ మిగులుతుంది. అండ్ ఈ స్టోరీని చాలా బాగా గ్రాండ్ స్కేల్లో కూడా ప్లాన్ చేశారు. మూవీలో చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి కానీ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఈ నలుగురి మధ్యని. అండ్ సినిమా అంటే చాలా బాగుంది. ఆ స్టోరీ సెట్టింగ్ మాత్రం సూపర్ ఉంది. అండ్ ఈ సినిమాకి 4 బ్యాక్ బోన్స్ ఉన్నారు. ఆ మాత్రం మనం డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ వన్ చేసి బిగ్గెస్ట్ పాజిటివ్ మూవీకి ప్రభాస్ అన్న. ఆయన యాక్టింగ్ కానీ ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ కానీ చాలా బాగా ప్రభాస్ అన్న వల్ల ఈ సగం మూవీ నిలబడుతుంది. అండ్ సెకండ్ వచ్చేసి ద బిగ్గెస్ట్ అండ్ బెస్ట్ క్యాస్టింగ్ వచ్చేసి ఈ మూవీకి అశ్వత్థాముడిగా అమితాబ్ బచ్చన్ గారిని తీసుకోవడం. ఆయన క్యారెక్టర్లో అయితే పూనకాలు తెప్పించారు. ఆయన ప్యూర్ అశ్వత్థాముడు ఈయనే అని నమ్మేలా చేశారు. అండ్ దీపికా పదుకొనే తన క్యారెక్టర్ వరకు తను కొంచెం బాగానే చేసింది. అండ్ ఫోర్త్ వన్ ఈజ్ కలిపురుషుడుగా కూడా కమల్ హాసన్ గారు చాలా బాగా చేశారు. అండ్ ఈ సినిమాకి ఇంకా బ్యాక్ బోన్గా అశ్వత్థాముడు క్యారెక్టర్ చేసిన అమితాబ్ బచ్చన్ గారు అయితే. థర్డ్ వన్ ఈజ్ మాత్రం పక్కగా సంతోష్ నారాయణన్. సాంగ్స్ పెద్దగా లేకపోయినా, అంతగా రిజిస్టర్ కాకపోయినా, తన బ్యాక్గ్రౌండ్ స్కోర్తో మాత్రం మూవీ నిలబెట్టారు సగం అయితే. ఆయన సూపర్ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్కి ఆయనకి 100% మార్క్స్ ఇచ్చేయచ్చు. చాలా బాగా కొట్టారు మ్యూజిక్ అయితే. అండ్ ఫోర్త్ వచ్చేసి ఆ స్టోరీ సెట్టింగ్, ఆ ఓల్డ్ బిల్డింగ్ క్రియేట్ చేసిన నాగ్ అశ్విన్ అన్న రైటర్ డైరెక్టర్. ఆయన అయితే ప్రాణం పెట్టేశారు ఈ మూవీ కోసం. ఇండియాలోనే బిగ్గెస్ట్ సినిమాటిక్ యూనివర్స్ బిల్డ్ చేయడంతో పాటు ఒక మంచి బొమ్మను అయితే దింపారు. 2Dలో నేను చూసాను కానీ 3Dలో ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది. సినిమా బొమ్మ బ్లాక్ బస్టర్ అయిపోతుంది. అండ్ సినిమా గురించి నేను ఇంకా ఏం రివీల్ చేసినా అది స్పాయిలర్ అయిపోతుంది. కాబట్టి సినిమా చూడాలా వద్దా అనే వాళ్ళకి చెప్తున్నాను, తప్పకుండా ఈ సినిమాని థియేటర్లోనే చూడండి. ఇది థియేటర్లో చూడాల్సిన బొమ్మ, తప్పకుండా నచ్చుతుంది. సినిమాలో అయితే యాక్షన్ సీన్స్ మాత్రం ప్యూర్ స్టఫ్, మ్యాడ్ ఉండే. అసలు ప్రతి ఒక్క ఫైట్ సీక్వెన్స్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ప్రభాస్ అన్న అండ్ అశ్వత్థామ క్యారెక్టర్ మధ్య, భైరవ అండ్ అశ్వత్థామ క్యారెక్టర్ మధ్య జరిగే ఒక ఫైట్ సీక్వెన్స్ 2-3 సీక్వెన్స్ ఉంటాయి, చాలా బాగుంటాయి. అండ్ మస్తు మజా ఇస్తాయి. అండ్ మీరు ఊహించని క్యామియోస్ ఉన్నాయి ఈ మూవీలో, చాలా మంచి క్యామియోస్ ఉన్నాయి. అండ్ మంచి క్యారెక్టర్ని తీసుకున్నారు వాళ్ళు కూడా. అండ్ ఎడిటింగ్ ఇంకాస్త కొంచెం బెటర్ అయి ఉంటే బాగుంటుంది. అండ్ 3 hours ఫిలిం కాస్త ఉండడంతో కొంచెం స్లో అనిపిస్తుంది, అయినా కూడా బాగానే అనిపిస్తుంది. చూడండి తప్పకుండా. అండ్ వైజయంతి మూవీస్ వారి ప్రొడక్షన్ అయితే చాలా బాగున్నాయి. సినిమాకి ఏం కావాలో ప్రతి ఒక్క చిన్న మెటీరియల్ మొత్తం వాళ్ళు ప్రొవైడ్ చేయడంతో పాటు చాలా బాగా ప్రొడక్షన్ వాల్యూస్ అయితే మెయింటైన్ చేశారు. అండ్ పర్ఫార్మెన్స్ అయితే ఎవ్వరికి వంక పెట్టాల్సిన అవసరం లేదు, అందరూ బాగా చేశారు. కానీ బిగ్గెస్ట్ పాజిటివ్స్ మాత్రం భైరవ క్యారెక్టర్ ప్రభాస్ అన్న, అశ్వత్థామ క్యారెక్టర్లో చేసిన మన అమితాబ్ బచ్చన్ గారు, వీళ్ళిద్దరు మాత్రం సినిమాని సింగిల్ హ్యాండెడ్లీ లేపారు. అండ్ చివరిగా చెప్పాలంటే అందరికీ బుక్ యువర్ టికెట్స్ అండ్ తప్పకుండా చూడండి కల్కి 2898 AD ఓన్లీ ఆన్ థియేటర్స్. అండ్ మా మూవీ ముచ్చట్లు రివ్యూస్ ఛానల్ రేటింగ్ వాజ్ 4/5. అండ్ ఇలాంటి మూవీ కంటెంట్ మీరు మిస్ అవ్వకుండా ఉంటే డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మూవీ ముచ్చట్లు రివ్యూస్. థ్యాంక్ యూ. జై హింద్.